మాన్కర్ను దృష్టిలో పెట్టుకొని బాబా ఒక విషయం చెప్తారు. నేను కేవలం షిరిడీలో మాత్రమే ఉన్నాననుకుంటే మీరు నన్ను గ్రహించినట్టే, మీరు నన్ను అర్థం చేసుకోనట్టే అని చెప్పి బాబా అంటారు. అంటే దీని అర్థం ఏమిటి? బాబా షిరిడీలో లేరు, అంతటా ఉన్నారనేటువంటిది మనందరము కూడా అనుక్షణం అనుభవిస్తున్నటువంటిది. అలా అని చెప్పి షిరిడీకి వెళ్లకుండా మనం ఉండగలుగుతామా? బాబా అన్నటువంటి ఆ మాటను కనుక మనం పరిశీలిస్తే, భక్తుడికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, నీకు సమస్య వచ్చినప్పుడు, ఉప్పెన వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ షిరిడీకి రానవసరం లేదు. ఆ సందర్భంలో నేను నీ చెంతనే ఉన్నాననేటువంటి నమ్మకం నీకు కుదిరితే ఆ అపాయం నుండి నిన్ను నేను బయటపడేస్తాను అని చెప్పి దాని అర్థం. అంటే భక్తుడికి ఒక భరోసానివ్వడానికి బాబా పలికినటువంటి పలుకులవి. అంతేకాదు చాలామంది బలహీనులు బాబా షిరిడీలోనే ఉంటారనేటువంటి ఆ నిర్ణయానికి వస్తారని చెప్పి బాబా తను కేవలం షిరిడీలోనే మాత్రమే ఉండను, అంతటా ఉంటాను అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అలా అని చెప్పి మనందరం షిరిడీకి పోకుండా ఉంటున్నామా? బాబా ఉద్దేశం ఏమిటంటే, మీరు కష్టాల్లో దుఃఖాల్లో ఇక్కడికి రానవసరం లేదు. మీ మనస్సు నిండా ఎప్పుడైతే నన్ను చూడాలని ప్రేమ కలుగుతుందో ఆ రోజు రండి అని చెప్పి బాబా చెప్పినటువంటి ఉద్దేశం. మీకు ఆపద వచ్చినప్పుడు, సమస్య పెద్దగైనప్పుడు మీ వెంటనే నేను ఉంటాను, మీ చెంతనే ఉండి దాన్ని నేను పరిష్కరిస్తాను అని చెప్పి బాబా చెప్పినటువంటి మాట. ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది షిరిడీకి వెళ్తున్నారు కదా, మరి వాళ్ళు బాబాను గ్రహించినట్ట కాదు. బాబా పట్ల ప్రేమతోటి వారిని ఒక్కసారి షిరిడీలో చూడాలి, వారి నడయాడినటువంటి ఆ నేలపైన కొద్ది కాలమైనా గడపాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది వెళ్తారు. కాబట్టి బాబా ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి దానికే మనం స్టిక్ ఆన్ అయి ఉండకూడదు. బాబా పలికినటువంటి వాక్కులు ఒక్కొక్క భక్తుడి యొక్క మనస్తత్వాన్ని సరిచేయడానికి, బాబా యొక్క చతురత ఏమిటంటే, బాబా తన దారిలోకి భక్తుని తెచ్చుకునే కంటే ముందు బాబా భక్తుడి యొక్క దారిలోకి వెళ్తాడు.